సదా నిత్యము ధ్యానం చేయడం వల్ల చిత్తం శుభ్రపడుతుంది. అది వర్తమానంలో ఉంచుకుంటుంది. లేకపోతే చూడండి, చిత్తం గతానికి వెళ్తుంది. ఖాళీగా కూర్చుంటే పాత జ్ఞాపకాలు వస్తాయి. వచ్చినప్పుడు ఊరుకుంటుందా? వాడు నన్ను అలాగన్నాడు, వాడు నన్ను అలాగన్నాడు, లేకపోతే ఆడెప్పుడు అన్యాయం చేశాడు అని మనం గతాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళలో శత్రుత్వం పెంచుకోవచ్చు. మిత్రత్వం అలా రాదండి, కోపమే రిపీట్ చేస్తాం. అది గతం మర్చిపోయి వర్తమానంలో ఉండాలి అంటే మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, పోనీ వదిలే, ఎందుకు ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని చిత్తాన్ని వర్తమానంలో ఉంచుకుని ఆ శత్రుత్వాన్ని అన్నీ వదిలిపెడతాం. మనం భవిష్యత్తు గురించి ఎప్పుడూ బెంగపడం. చిత్తమేనండి భవిష్యత్తు గురించి బెంగ పెడతాది. గతం జరిగిన వాటిని గుర్తు చేసి బాధ పెడతారు. ఆ రెండూ వద్దు. వర్తమానంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం క్లాస్ చేసుకుంటున్నాం, మనకి ఏం బాధ వచ్చింది, ఏం నొప్పి వచ్చింది, ఏమీ లేదు. కానీ ఖాళీగా కూర్చుని ఇంట్లో గతాన్ని గుర్తు చేసుకుంటే బాధ. ఎప్పుడో ఏదో జరిగింది మనకు అన్యాయం. అది అత్తగారి వల్ల రావచ్చు, భర్త వల్ల రావచ్చు, చుట్టాల వల్ల రావచ్చు. ఆ గతం ఇప్పుడు వర్తమానంలో నువ్వు బాగానే ఉన్నావు, ధ్యానం చేసుకుంటున్నావు, హ్యాపీగా ఉన్నావు, ఏ చిక్కు చింత లేదు. మరి మనం ఎందుకు గతాన్ని తీసుకుని దుఃఖకరమైన జీవితానికి మళ్ళా గుర్తు చేసుకున్నాము? లాంచి వర్తమానం కూడా దుఃఖంగానే ఉంది. మీరు తలుచుకోండి. ఎందుకు తలుచుకోవాలి? మనం ఎవరిని బాధ పెట్టకూడదు. వాళ్ళ వల్ల మనం బాధపడతాం కాబట్టి ఇలాంటి బాధ, మన అత్తగారి వల్ల మనకు కష్టాలు వచ్చాయి, నువ్వు కోడలు బాధ పెట్టకూడదు. కష్టం అంటే ఏంటో నీకు తెలిసింది, నువ్వు కూతుర్లా చూసుకో. అది కూతుర్లా నిన్ను అమ్మలా చూసుకోకపోతే దాని కర్మ, మీ కర్మ కాదు, దాని కర్మ. మనం అనుకుంటాం నా కర్మ కొద్దీ దొరికింది, నేను ఎంతో మంచిదాన్ని. మన కర్మ కాదు, దాని కర్మ. ఎందుకంటే నీ కర్మలు తీసుకుంటుంది. మంచిగా ఉన్న వాళ్ళు అలాగే ప్రవర్తిస్తే మౌనం కంటే రెండోది లేదు. అప్పుడు నీ పాపాలు కూడా కొన్ని తీసుకుంటుంది. అందుకే చిత్తాన్ని వర్తమానంలో ఉంచుకోవాలి.